యేసుక్రీస్తు జననం. యేసుక్రీస్తు యూదియా దేశపు బెత్లెహేములో కన్య అయిన మరియకు పరిశుద్ధాత్మ వలన జన్మిస్తారు. యేసుక్రీస్తు అని పేరుకు అర్థం యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. యేసుక్రీస్తు తన బాల్యమంతా తన తల్లిదండ్రుల వద్దనే గడుపుతారు. యేసుక్రీస్తు ఆయన తల్లిదండ్రులతో ఏటేటా పాస్కా పండుగప్పుడు యెరూషలేమునకు వెళ్ళేవారు. ఆయనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించడానికి వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్తారు. ఆ పండుగ అయిపోయాక తిరిగి వారు ఊరికి వెళ్ళుచూ ఉండగా బాలుడైన యేసుక్రీస్తు అక్కడే ఉంటారు. ఆ విషయం తెలిసి ఆయన తల్లిదండ్రులు ఆయనను వెతుకుతూ యెరూషలేమునకు వస్తారు. అప్పుడు యేసు బోధకుల మధ్య కూర్చొని వారి బోధనలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దానిని ఆయన తల్లిదండ్రులు చూచి మిక్కిలి ఆశ్చర్యపోతారు. తరువాత తల్లి అయిన మరియ యేసుతో, కుమారుడా, ఎందుకు ఇలాగ చేశావు? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నాము అని అంటారు. అప్పుడు యేసు, మీరెలా నన్ను వెతుకుచున్నారు? నేను మా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని అంటారు. ఆయన మాటలను వారు గ్రహించలేకపోతారు. తరువాత వారు నజరేతునకు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు యేసుక్రీస్తు తన తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. యేసుక్రీస్తు బాప్తిస్మం. ఆ దినములలో బాప్తిస్మం ఇచ్చి యోహాను పరలోకము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచూ ఉండెను. ఆ సమయమున యెరూషలేము వారును యూదయు వారందరూ యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోహాను చేత బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసుక్రీస్తు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వస్తారు. అప్పుడు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని యేసు వైపు చూస్తారు. అందుకు యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిస్తారు. అప్పుడు యోహాను యేసుకి నీటితో బాప్తిస్మం ఇస్తారు. యేసు నీటిలో నుంచి ఒడ్డు వైపుకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగివచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసుక్రీస్తు 40 దినాల ఉపవాస ప్రార్థన. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ చేత 40 రోజుల అరణ్యంలో ఉపవాసం ఉంటారు. అపవాది అయిన సాతాను చేత 3 విధాలుగా శోధించబడతారు. యేసుక్రీస్తు ఆకలిగా ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేయమని అడుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవింపబడును అని వ్రాయబడి ఉన్నదని అంటారు. తరువాత అపవాది పరిశుద్ధ పట్టణానికి తీసుకొని వెళ్ళి దేవాలయపు శిఖరమున నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే కిందకు దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కింద పడకుండా ఎత్తుపట్టుకొందురు అని అంటుంది. అప్పుడు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అంటారు. తరువాత సాతాను యేసుక్రీస్తుని కొండ మీదకు తీసుకొని వెళ్ళి, నువ్వు నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తాను అంటుంది. అందుకు యేసు, సాతానా, పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే పూజింపవలనని వ్రాయబడి ఉన్నదని అంటారు. తరువాత అపవాది యేసుక్రీస్తుని విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు. అలా యేసుక్రీస్తు అపవాది అయిన సాతాను శోధనని ఎదుర్కొని 30వ సంవత్సరమున సువార్త బోధించడం ప్రారంభిస్తారు.